వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం పావులు కదుపుతోందా? ఇందుకోసం బీజేపీ పెద్దలు ప్రయత్నాలు సాగిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. రాష్ట్రపతి పాలనకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అక్కడి నుంచి పాలన కొనసాగిస్తున్నారు. అయితే అది అనైతికమని బీజేపీ మండిపడుతోంది. వెంటనే కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. త్వరలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆప్ మంత్రి అతిష్ షి ఆరోపించారు. ఢిల్లీ ప్రస్తుత పరిస్థితులు అవే సూచిస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తూ వచ్చింది. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీని ఓడించింది. అందుకే ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వాదన. ప్రస్తుతం ఆ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి సంఖ్యాబలం 8. అయితే 62 మంది ఎమ్మెల్యేల బలమున్న ఆమ్ ఆద్మీని రాష్ట్రపతి పాలన భయం వెంటాడటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు బీజేపీ నేతలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం ప్రకారం ఒక కేసులో ఎవరైనా దోషిగా తేలితేనే వారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 నిర్దిష్ట నేరాలకు అనర్హత నిబంధనను కలిగి ఉంది. అయితే ఆ పదవిలో ఉన్న ఎవరైనా దోషిగా నిర్ధారణ అయినప్పుడే అనర్హతకు గురవుతారు. దీంతో పాటు అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు లేదా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు మాత్రమే సీఎం పదవి కోల్పోతారు. ఈ లెక్కన లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఇంకా దోషిగా తేలలేదు. దాంతో జైల్లో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ పదవికి చట్టపరమైన ఇబ్బందేమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణకు బ్రేక్ వేయాలని బీజేపీ భావిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ అరెస్టు కావడాన్ని కమలం పార్టీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని అంటున్నారు.